Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా. ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో భాగంగా మనం 154 సెక్షన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్కాగ్నిజబుల్ కేసెస్ అని చెప్పడం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. అయితే ది భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత ఏదైతే సిఆర్పిసిని రీప్లేస్ చేసి అంటే రిపీల్ చేసి తీసుకొచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో సెక్షన్ 154ని ప్యారలల్గా డీల్ చేసేటటువంటి సెక్షన్ ఏంటంటే ది భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 అంటే బిఎన్ఎస్ఎస్ 2023లో మనకి 173 బిఎన్ఎస్ఎస్ 2023 డీల్ చేయడం జరుగుతుంది. అయితే మిత్రులారా ఇక్కడ కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సెక్షన్లో కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు 4th with ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పేసి మనకి సిఆర్పిసి చెప్తుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మనకి కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు 4th with ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే కనుక మనం 154 సబ్సెక్షన్ 3 ప్రకారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి పిటిషన్ పెట్టుకుని దాని మీద కూడా యాక్షన్ లేకపోతే కనుక మనం ఇమీడియట్గా కోర్టులో ఫైల్ చేసుకోవడం అనేది జరిగేది. ఇక్కడ కూడా అదే యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైతే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎఫ్ఐఆర్ లాంచ్ చేసినట్లయితే ఓకే, చేయకపోతే 173 సబ్సెక్షన్ 4 బిఎన్ఎస్ఎస్ ప్రకారం మీరు ఏంటంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి మీరు ఒక పిటిషన్ పంపించడం జరుగుతుంది. వారి సమక్షానికి వారి యొక్క పరిధిలోకి ఒక పిటిషన్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు కూడా మనకి జస్టిస్ అనేది జరగకపోతే ఇమీడియట్గా మనం కోర్టును అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అయితే మిత్రులారా ఇక్కడ కొన్ని సెక్షన్స్కి సంబంధించి ది భారతీయ న్యాయ సన్నిహిత అంటే ఐపీసీకి సంబంధించి కొన్ని సెక్షన్స్కి సంబంధించి ఏ విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా వారు ఆ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకోవాలి ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అవి కొంచెం మనం డీప్గా చెప్పుకున్నాం. అది ఫస్ట్ మనకి ఏంటంటే బేసిక్గా ఈ యొక్క కోడ్ మీద ది భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత మీద కొంత గ్రిప్ రావడం కోసం మనం అవుట్లైన్ చెప్పుకుంటూ వెళుతున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అఫెన్స్ అంటే పనిషబుల్ విత్ 3 years ఆర్ మోర్ లెస్ దాన్ 7 years జరిగేటటువంటి పనిష్మెంట్కి సంబంధించినటువంటి అఫెన్సెస్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వారు ఏదైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారో ఇమీడియట్గా వారు ఏం చేయాలంటే డిఎస్పీ వారి దగ్గరికి పర్మిషన్ కోసం ఇన్వెస్టిగేషన్ కోసం పర్మిషన్ కోసం వారు ఒక రిప్రజెంటేటివ్ వారి యొక్క ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పుడు వారు ఏం చేస్తారంటే అందులో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి అంటే విత్ ఇన్ 14 డేస్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రైమా ఫేసీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క క్రైమ్ అనేది ఎఫ్ఐఆర్ కింద లాడ్జ్ అవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ముఖ్యంగా సమ్ ఆఫ్ ది అఫెన్సెస్ ఏ విధంగా కమిషన్ ఆఫ్ అఫెన్సెస్ కొన్ని జరిగినప్పుడు కొన్ని భారతీయ న్యాయ సన్నిహిత ప్రకారం కొన్ని అఫెన్సెస్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేది కొన్ని చెప్పడం జరిగింది ఈ సెక్షన్లో. అదేవిధంగా ఏదైతే 3 years ఆర్ మోర్ దాన్ 3 years అండ్ లెస్ దాన్ 7 years జరిగేటటువంటి పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సెస్కి సంబంధించి ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారో వారు డిఎస్పీ వారి దగ్గరికి ఒక అనుమతి తీసుకోవాల్సిన పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా విత్ ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇమీడియట్గా వారు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 154 అనేది ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్ అని మనం సిఆర్పిసిలో చెప్పుకుంటాం. అదే దాన్ని ఎఫ్ఐఆర్ సెక్షన్ అని చెప్పుకుంటాం మనం. అదే బిఎన్ఎస్ఎస్కి వచ్చినట్లయితే కనుక 2023లో 173 బిఎన్ఎస్ఎస్ని ఎఫ్ఐఆర్ సంబంధించి ఎఫ్ఐఆర్ లాడ్జ్ అవునప్పుడు మనం ఏం చేస్తాం అంటే సిఆర్పిసిలో 154 సబ్సెక్షన్ 3 ప్రకారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి మనం ఒక పిటిషన్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 173 సబ్సెక్షన్ 4 ప్రకారం మనకి కేసు కనుక లాడ్జ్ చేయకపోతే యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ 2023 నెక్స్ట్ మనం ఇమీడియట్గా 173 సబ్సెక్షన్ 4 ప్రకారం మనం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి రిప్రజెంటేషన్ మనం ఒక పిటిషన్ రూపంలో మనం పంపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అక్కడ కూడా మనకి న్యాయం జరగకపోతే అప్పుడు మనం ఇమీడియట్గా కోర్టును అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. మేజర్గా ఈ యొక్క సెక్షన్ 154 సిఆర్పిసిని అదేవిధంగా కొంత 173 బిఎన్ఎస్ఎస్ని కంపేర్ చేసుకుంటే కొన్ని చేంజెస్ రావడం జరిగింది. ఈ చేంజెస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ చేంజెస్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇది కొంత క్రాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడుతుంది ఈ సెక్షన్. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.